హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో హిందూ ధర్మంలో మీకు తెలియని 5 రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం. మొదటి రహస్యం కశ్యప మహాముని అతని భార్య పిల్లలకు సంబంధించింది. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు సముద్రంలోని అలాగే భూమి మీద వివిధ రకాల జీవులను సృష్టించాడు. బ్రహ్మ సృష్టి ఆరంభంలోనే తన మానస పుత్రులను సృష్టించాడు. వారిలో ఒకరు మరచి మహర్షి. ఇతని పుత్రుడు కశ్యప మహాముని. ఇతనికి ఉన్న బహుభార్యలలో 17 మంది ముఖ్యమైన వారు. అతని భార్యలలో మొదటి భార్య అయిన అతిథియందు ఆదిత్యులు జన్మించారు. అలాగే రెండో భార్య ద్వితీయందు ఎందరో మంది పుత్రులు జన్మించారు. వారు ద్వైతులుగా పిలువబడ్డారు. అలాగే మరొక భార్య అయిన ధనువు వల్ల 61 మంది పుత్రుడు జన్మించాడు. వీరిని దానవులు అని అంటారు. మరొక భార్య అయిన కాష్ట వలన గుర్రములు, అలాగే తామర వల్ల గ్రెద్ద, డేగలంటే ఇతర పక్షులు జన్మించాయి. అలాగే మరొక భార్య వినతకు గరుత్మంతుడు, అలాగే అరుణుడు జన్మించాడు. అలాగే మరొక భార్య కద్రులకు అనేక వేల సర్పములను జన్మించాడు. అలాగే మరొక భార్య పతంగి ద్వారా పక్షులు జన్మించాయి. అలాగే కశ్యపుడు భార్యలైన పులోమ, కాల ద్వారా 60,000 మంది దానవులు జన్మించారు. అలా ఈ సృష్టికి మూల పురుషుడు కశ్యప మహాముని. అతను తన భార్యల ద్వారా ఈ సృష్టికి మూలమయ్యాడు. కానీ ఒక మానవుడి ద్వారా మానవేతర జాతులు పుట్టడం అనేది ఇప్పటికీ ఒక రహస్యంగా ఉండిపోయింది. అలాగే రెండో రహస్యం స్పర్శవేది. ఇది ఒక మణి. ఈ మణి దేనినైనా తాగితే అవి బంగారం అవుతాయని ఒక నమ్మకం ఉంది. అలాగే ఈ మణులు హిమాలయాలలో దొరుకుతాయని చెబుతారు. అలాగే మూడవ రహస్యం కల్పవృక్షం. మన పురాణాలలో కల్పవృక్షం గురించి రాయబడింది. ఈ వృక్షం దేవలోకంలో ఉంటుందని, అలాగే ఈ వృక్షం కింద కూర్చొని ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందని చెప్పబడింది. అలాగే ఈ వృక్షం తన పేరును తగ్గట్టుగానే ఈ కల్పాంతం వరకు ఉంటుందని అంటారు. ఇలాంటి ఈ వృక్షం ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవ్వరికి తెలియని ఒక రహస్యంగా ఉండిపోయింది. అలాగే మరొక రహస్యం కామధేనువు. కామధేనువు పాల సముద్రపు మదనంలో పుట్టింది. ఈ ఆవు దైవ లక్షణాలు ఉన్న ఆవు. దీనిని చూసిన వెంటనే మన బాధలను తొలగిపోతాయని, అలాగే ఈ ఆవు పాలు అమృతంతో సమానమని మన పురాణాలు చెప్పబడింది. అలాగే 5వ రహస్యం పరుషవేది రాయి. ప్రాచీన భారతీయులకు బంగారం తయారు చేయడం తెలుసా అని పాదరసంతో వివిధ లోహాలను కలిపి బంగారాన్ని తయారు చేశారని అనేవారు. కానీ ఈ విషయం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. హిమాలయాలలో దొరికే పరుసు వేదిరాయి ఏదైనా ఒక లోహాన్ని తాకితే అది బంగారం అవుతుందని ఒక కథ ఉంది. ఈ రాయి గురించి ఇలాంటి చాలా కథలు వినిపించాయి. కానీ అవి ఎంతవరకు నిజం అనే విషయం మాత్రం ఒక రహస్యంగానే ఉండిపోయింది. సో ఫ్రెండ్స్, చూశారుగా, హిందూ పురాణాలలో దాగి ఉన్న 5 రహస్యాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.